ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ తప్పకుండా చూడండి. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళం, ఒక తెలంగాణ నేపథ్యంతో ఒక సినిమా పేరు పెడితే దాని వెనకాల ఎంత కుట్ర జరుగుతూ ఉంది, ఎంత చర్చ జరుగుతూ ఉంది, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ ఎట్లా వచ్చింది, వాస్తవానికి ఆ సినిమాలో నిజంగానే తెలంగాణ నేపథ్యం ఉందా, లేకపోతే ఇంకేదన్నా కుట్రపూరితంగా ఇంకేదన్నా పేరు ఇది పెట్టి లోపల ఇంకేదన్నా చేస్తుర్రా, ఇవన్నీ తర్వాత విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ భాష మీద, అస్తిత్వం మీద, ఇవన్నీ ఎట్లయితే జరుగుతున్నాయో వీటన్నిటికి సంబంధించి ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పిన. సో ఖచ్చితంగా మీరు చూడండి. దీని మీద జబర్దస్త్లో చేసినటువంటి ఒక వ్యక్తి కొన్ని చిల్లర కామెంట్లు వేసిండు, కొన్ని అడ్డమైన ప్రశ్నలు వేసిండు. సో వాటికి కూడా నేను ఇందులో సమాధానాలు చెప్పిన. అసలు తెలంగాణ ఏంది, దాని కథ ఏంది, ఎట్లా వచ్చింది, ఏం జరిగింది, వీళ్ళ దోపిడీ ఏంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసిన. కొంత లెంతీ అయినా కూడా తప్పకుండా చూడండి. నమస్తే మిత్రులారా, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడు అని ఒక సామెత ఉంటుంది. అన్ని ఒక వాడలో పెళ్ళి అయితే మొత్తం ఉన్న ఊరిలో ఉన్న అన్ని కుక్కలన్నీ వచ్చి అక్కడనే ఉంటాయి, అక్కడనే హడావుడి చేస్తాయన్న బొక్క దొరుకుతుందేమో, ఏదైనా వేస్తామని చెప్పి అన్నీ వచ్చి అక్కడ హడావుడి చేస్తూ ఉంటాయి. సేమ్ అట్లనే మన తెలంగాణ ఇష్యూ, తెలంగాణకు సంబంధించి, తెలంగాణ భాషకు సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు అట్లనే ఉరికొస్తారు అందరూ. వానికి తల తెలియదు, తోక తెలియదు, తెలంగాణ చరిత్ర తెలియదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏర్పడ్డది, ఎట్లా ఏర్పడ్డది, ఏం తెలియదు. దానికి ఎగేసుకొని వచ్చి దీని మీద మాట్లాడుతూ ఉంటారు. దీని మీద వానికి ఇష్టం వచ్చినట్టు వాగిపోతారు. సో ఇప్పుడు కూడా అట్లనే కూడా వచ్చి వాగిపోయాడు. వాడి పేరు ఏదో మహీధరో ఏదో అంట. వాడు అంతా జబర్దస్త్లో వేసేవాడు పాపం. అక్కడికి వెళ్ళి ఎల్లగొడితే వచ్చి యూట్యూబ్లో ఏవో ఇన్ఫ్లుయెన్సర్గా వీడియోలు చేసుకుంటున్నాడు. సరే చేసుకొని, దానికి అభ్యంతరం లేదు. దాన్ని ఎవడు తప్పు పట్టాడు, చేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఏవో వేరే వీడియోలు చేసుకొని ఏమన్నా చేసుకొని. కానీ తెలంగాణ మీద ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు చూసిన తర్వాత, ఆయన వేసినటువంటి కొన్ని క్వశ్చన్లు చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది. అరే ఎందుకు తెలంగాణ అనగానే ఇట్లా ఉరికొస్తారు, ఊళ్ళో పెళ్ళి కుక్కలాడావిడ అన్నట్టు వీడు ప్రతి ఒక్కడు తల తెలివని తోక తెలివనాడు ఉరికొస్తారు, ఇట్లా ఎందుకు తెలంగాణ మీద పడతారు వీళ్ళని బాధ అనిపించింది. వాడు కొన్ని క్వశ్చన్లు వేసిండు. ఆ క్వశ్చన్ల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ భాషనా, యాసనా, తెలంగాణను విడదీసిర్రా, కలిపిన దాన్ని మళ్ళీ వేరు చేసిర్రా, అసలు ఏంది ఈ చరిత్ర, ఏంది వాళ్ళకి అసలు ఏం తెలుసు, ఎట్లా చేస్తున్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. దానికి ముందు ఆ మనిషి జబర్దస్త్లో ఏవో చిల్లర జోకులు వేసుకునే ఒక వ్యక్తి తెలంగాణ గురించి చాలా అద్భుతమైన కొన్ని క్వశ్చన్లు వేసిండు. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆయన ఒక క్వశ్చన్ వేసిండు. తెలంగాణ తొక్కుతున్నాడు అని అంటున్నారు, ఎవడు తొక్కుతున్నాడు, మీకేం దాంత ఇబ్బంది, ప్రతిసారి ఆంధ్రోళ్ళ మీదనే మా మీదనే ఏడుస్తారు, ఏపీ వాళ్ళ మీద, ఏపీ వాళ్ళు లేకుండా హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందా అని చెప్పి మాట్లాడిండు. అరే బాబు, నీకు తెలియదు కావచ్చు, చివరిలో ఒక దగ్గర వీడియోలో చెప్తావు, కానీ నీకు అంత అవగాహన లేనట్టుంది దాని మీద. మీ తాతలు ముత్తాతల కంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అయిన సిటీ. హైదరాబాద్ మహానగరం అనేది చాలా డెవలప్డ్ సిటీ. ఇక్కడ సర్ప్లస్ ఇన్కమ్ ఉన్నటువంటి, సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ ఇది, హైదరాబాద్ స్టేట్ ఇది. హైదరాబాద్ అనే ఒక స్టేట్కి హైదరాబాద్ అనే ఈ నగరం రాజధాని. అటు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఇటు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి ఇదొక రాష్ట్రంగా ఉండే, ఆ రాష్ట్రానికి ఇది రాజధాని. ఇది రాజధాని, ఒకప్పుడే రాజధాని. మీకు ఏ రాజధాని లేక, ఏ దిక్కు మొక్కు లేక మీ ఆ ప్రాంతం అంతా కూడా ఆగమవుతున్న టైంలోనే ఇది రాజధాని. మొఘలులు పాలించిర్రు, నిజాంలు పాలించిర్రు, ఆ తర్వాత గొల్లరాజులు పాలించిర్రు. ఇట్లా చాలామందిగా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళందరూ పరిపాలించారు ఇక్కడ చాలా దశాబ్దాలకు, శతాబ్దాల కింద నుంచి. మీకు దశాబ్దాల చరిత్రనే సరిగా తెలియదు, దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. కులి కుతుబ్ షా నుంచి, ఆయనకంటే ముందు నుంచి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది హైదరాబాద్కి. మీకు ఆ విషయం తెలియదు. మేము లేకుంటే డెవలప్ అయ్యేదా అంటే, మీరు లేకుంటే కాదు, మీరు లేకముందే డెవలప్ అయింది ఇది. మీరు వచ్చినాక సంకనాకపోయింది. ఇక ఇంకొకటి, ఏపీ వాళ్ళ మీదనే పడేడుస్తారు మీరు, ఎందుకు ప్రతిదానికి మమ్మల్ని అంటారు అంటే, ఇక్కడ వచ్చి కబ్జా పెట్టిందే మీరు కదా. ఇది మా రాష్ట్రము, మా రాజధాని. మీరు బయటికి వెళ్ళి వచ్చిర్రు, ఇక్కడ కలిసిన తర్వాత వచ్చి మొత్తం మీ ఆధిపత్యం అయిపోయింది. రాజకీయాల్లో మీ ఆధిపత్యమే, రియల్ ఎస్టేట్లో మీ ఆధిపత్యమే, బిజినెస్లలో మీ ఆధిపత్యమే, అన్నిట్లలో మీ అదైపోయింది. మీద పాలకుడు మీవాడు ఉంటున్నాడు. మీవాడు ఉండేసరికి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నిట్లలో అనుమతులు వస్తాయి, ప్రాధాన్యత వస్తుంది, కాంట్రాక్టులు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రలో కాంట్రాక్టులు వంతురు, అది వేరు విషయం. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీది. అప్పుడు వాళ్ళే కాంట్రాక్టులు, ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టులు. పైన వాళ్ళని ఆ స్థాయిలో అప్పటి నుంచి మేనేజ్ చేసి పెద్ద తలకాయలు అయిపోయారు. ఇప్పుడు ఎవడు కూడా ఆ కాంట్రాక్టుల వ్యవస్థలకి, ఆ వ్యాపార వ్యవస్థలకి చిన్నోడు దూరకుండా అయిపోయాడు. వీడు అందులో పోకుండా మొత్తం మీరు కబ్జా పెట్టేసారు. సో ఇక్కడ వాళ్ళు ఎట్లా పోతారు అంటే, అట్లా సామ్రాజ్యం తయారు చేసుకున్నారు. ఇట్లాంటి రానియరు కూడా. అక్కడ వీడు పలానోడు కాంట్రాక్టు కోసం
బిడ్డింగ్ వేసిండు అంటే లేవని మెల్ల పక్కకు నూకేరి మనోనికి ఇచ్చేరి అని చెప్పే వ్యవస్థ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే, అందుకనే వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో అందుకని వాళ్ళ మీద ఏడ్చేది. మీరు ప్రతిదానికి ఇట్లా మొత్తం మమ్మల్ని కబ్జా పెట్టి ప్రతిదానికి మళ్ళీ తెలంగాణ మీద పడేయడం, తెలంగాణ భాష అని వస్తే మీదేం భాష రబై, మీదేంది ఇది మాట్లాడతారు. ఇక ఇంకోటి అంటాడు తెలంగాణ అనేది యాస, తెలంగాణ వాళ్ళు మాట్లాడేది భాష కాదు అంటారు. అరే బాబు, తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తెలంగాణ యాసనా భాషనా ఇంకొకటి అనేది తెలియనంత ఆ పరిస్థితిలో లేరు. మాకు తెలుసు మేము మాట్లాడే యాస వేరు అని. కాకపోతే ప్రతిసారి వచ్చి మీరు మా మీద ఎందుకు ఏడుస్తారు అనేది ఇప్పుడు అసలు సమస్య. ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది అంటే మీరు చేసే కథలకి కర్నూలు యాస వేరే, కడప యాస వేరే. రాయలసీమ నుంచి వస్తున్నాం మనం. కర్నూలు యాస వేరే, కడప యాస వేరే, చిత్తూరు యాస వేరే, దాని పక్కకు ఉన్నటువంటి గుంటూరుది ఇటు పక్క కొంత కలుస్తుంది. మళ్ళీ ఇటు ఈ గోదావరి జిల్లాలకి ఈ ప్రాంతానికి కొంత, ఈ జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాలు ఇది కొద్దిగా దగ్గర ఉంటుంది. మళ్ళీ కొంచెం అటు పక్కకు పోతే నెల్లూరుది ఇంకో యాస, విజయనగరంది ఇంకోటి, ఆ శ్రీకాకుళంది ఇంకొకటి. ఇక అటు పోతా అంటే ఎవరికి అర్థం కూడా కాదు, అది వాళ్ళు ఏం మాట్లాడతారో సరిగ్గా అర్థం కూడా కాదు. మీ ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ కర్నూలు నుంచి అక్కడ శ్రీకాకుళం వరకు, విజయనగరం వరకు ఇన్ని యాసలున్నాయి. జిల్లాకు ఒక యాస ఉన్నది. మా దగ్గర కొంచెం పదాల వాడకం అటు ఇటు మారుతుంది కావచ్చు, కానీ పూర్తిగా మారిపోదు వ్యవస్థ. హైదరాబాద్ది ఒక బాగా ఉర్దూ ప్రభావం, హిందీ ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత వేరుంటుంది. మిగతా జిల్లాలలో అదే పరిస్థితి ఉంటుంది. ఇటు నల్గొండ, మిర్యాలగూడకు వచ్చినప్పుడు కొంత మీ ఆంధ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళది కొంత ఉంటుంది. అటు ఖమ్మంలో ఇటు పోతే మహబూబ్ నగర్కు అటు కర్నూలు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంత భాష మారుతూ ఉంటుంది. సో ఈ ప్రాంత ప్రభావంతో కొంత అది అయితే తప్పితే తెలంగాణ అంతటా ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా కొన్ని పదాల మీద అంత సేమ్ ఉంటుంది. కానీ మీ దగ్గర కర్నూలులో మాట్లాడినది విజయనగరంకి అర్థం కాదు, విజయనగరం మాట్లాడింది కడపకి అర్థం కాదు, చిత్తూరు వాళ్ళు మాట్లాడింది విశాఖపట్నం వాళ్ళకి అర్థం కాదు. ఇది మీ పరిస్థితి ఆంధ్రాలో. సో ఈ మనిషి వచ్చి వీడొచ్చి ఇప్పుడు మనకు తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళు మాట్లాడేది యాస, ఇది తెలుగు భాష కాదు, తెలంగాణ భాష కాదు అని చెప్తున్నాడు. మాకు తెలుసురా అయ్యా, మేము మాట్లాడే యాస, మా భాష తెలుగు, ఇదంతా మాకు తెలుసు. మీకు తెలుస్తలేదు. ఇది తెలియకుండా మీ దగ్గర ఇన్ని యాసలు ఉన్నాయి, ఇన్ని కథలు ఉన్నాయి అని తెలియకుండా వచ్చి తెలంగాణ మీద పడి ఏడుస్తున్నారు మీరు ప్రతిదానికి. ఇడుపుగా అదేమన్నా ఒక పేరు పెడితే ఇది ఏంది అన్నారు. ఇక మరి మీ లెక్కలు తీస్తే ఒక్కొక్క జిల్లాకు ఒక యాసకి కథలు తీస్తే చాలా పెద్దగా ఉంటుంది. సో కాబట్టి మా మీద ఏడుస్తుర్రు అంటే మీరు చేసే కథలు గిట్లుంటాయి కాబట్టి ఏడుస్తారు. మీకు గిట్లుంటాయి కాబట్టి మీ మీద కోపం వస్తుంది మాకు. మీ కిందనే పెద్ద నల్లటి మచ్చ ఉన్నది, దాన్ని వదిలిపెట్టి వచ్చి మా మీద ఎందుకు పడేస్తారు ప్రతిసారి? మీది భాష కాదు, అదేం భాషరా, చిల్లర భాష. ఇవి చాలా బూతులు పెట్టారు. మొన్న కొందరు నేను పోస్ట్ పెడితే కింద కామెంట్ల కింద వచ్చి చాలా చండాలంగా మాట్లాడారు. కానీ ఆ చిల్లరగాల లెక్క మనం చండాలంగా ఆ పదాలు కూడా ఇప్పుడు చెప్పుడు కూడా కరెక్ట్ కాదు వీడియోలో, కాబట్టి అవి చెప్తలేదు. నా ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళి చూడడానికి కావాల్సి వస్తే ఆ ట్విట్టర్ హ్యాండిల్ అన్నీ ఉన్నాయి. ప్రభాకర్ వేనవంక అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఆ మొత్తం నేను పెట్టిన పోస్టులు, ఆ పోస్టుల కింద చిల్లరగాల కామెంట్లు అన్నీ ఉన్నాయి. చూడు ఏ స్థాయిలో మొత్తుకున్నారు కుక్కల్లాగా అనేది. నేను సామెత కూడా అందుకే చెప్పిన, ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావిడని. ఆ సామెత చెప్పిన ఉద్దేశం కూడా అదే. దానికి ఏం రిగ్రెట్ ఫీల్ అవుతలేను నేను. అది చెప్పింది కూడా అందుకే. వీళ్ళ దగ్గర ఇన్ని ఉంటాయి, ఇన్ని యాసలు ఉంటాయి, వీళ్ళు వచ్చి మన యాస మీద ఏడుస్తారు. వాళ్ళకే మనకు అర్థం కాదు. మన మీద వచ్చి ఏదో మనదేదో అనగారిన అది అసలు లెక్కలేని భాష మనది, వాళ్ళే అన్ని గొప్ప అన్నట్టుగా వ్యవహారం చేస్తారు. ఇక మీరు ఏమన్నా అంటే వెళ్ళిపోవాలి అంటున్నారు. అందరు వెళ్ళిపోవాలి, మైక్రోసాఫ్ట్ వాడు, అమెజాన్ వాడు, వీళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి మీరు అందరిని వెళ్ళిపోవాలని అంటున్నారు. మీరు అట్లాంటి వీళ్ళందరూ కూడా పోవాల్సి వస్తుంది కంపెనీలన్నీ అంటున్నాడు. ఇక వీళ్ళ అజ్ఞానానికి ఏమనాలో అర్థమవుతలేదు. తెలంగాణ వచ్చినాక ఎవరిని వెళ్ళిపోమనిలే, ఎవడు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు అనలే. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చెప్పింది ఏంది, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణను ఆగం చేస్తున్న నాయకులకు వ్యతిరేకం తప్పితే బతకొచ్చిన ప్రజలకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పి గల్లీలు ఉన్న తెలంగాణ ప్రజల నుంచి రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన కీలక వ్యక్తుల దాకా ప్రతి ఒక్కరు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీ ఆంధ్రలో వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఆంధ్ర గో బ్యాక్ అని చెప్పి ఎవరికి చెప్పలే. మహారాష్ట్ర వాళ్ళు గో బ్యాక్ అని చెప్పలే, రాజస్థాన్ వాళ్ళని గో బ్యాక్ అని చెప్పలే. అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు ఇక్కడ. నిన్న మొన్న 2-3 సార్లు మార్వాడోళ్ళు గో బ్యాక్ అని ఒక నినాదం వినబడ్డది. ఎందుకు వినబడ్డది? సేమ్ మీరు ఎట్లయితే చేసిర్రో, ఆధిపత్యం చేద్దామని చూసిర్రో, వాళ్ళట్లా ఆధిపత్య ధోరణితో వ్యవహరించారు కాబట్టి అక్కడ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వచ్చింది. అప్పటి వరకు ఎక్కడ కూడా రాలే. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కూడా ఎవరు కూడా వెళ్ళిపోమని అనలే. మీకు అవగాహన లేనట్టున్నది. ఎవరు కూడా ఎప్పుడు వెళ్ళిపోమని చెప్పలేదు. ఇప్పటికి కూడా మీ ముఖ్యమంత్రి ఇన్నే ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఇన్నే ఉంటాడు, మంత్రులందరూ కూడా ఇన్నే ఉంటారు. వీకెండ్ వచ్చిందని టీనే ఉంటారు. మరి 12 ఏళ్ళు అవుతుందిగా పోరి అని చెప్పి గెలవడి బయటికి నొక్కలేం కదా, ఇన్నే ఉంటారుగా. అది మా మంచితనం. వెళ్ళిపోమని మిమ్మల్ని బయటికి నూకలే.
మీరు ప్రతిసారి వచ్చి ఇట్లా గిచ్చి కయ్యం పెట్టుకుంటారు అంతే, ఇంకో విషయం లేదు ఇలా. ఇక ఈ మోదవర్ ఇంకో గొప్ప విషయం చెప్తాడు ఏంటి అంటే, అసలు మేము లేకుంటే మీ హైదరాబాదు మీ తెలంగాణ డెవలప్ అయ్యేదా? మేము వచ్చిన తర్వాత 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే మీరు డెవలప్ అయ్యారు అని చెప్పి మాట్లాడిన వాడు. నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది, చాలా గొప్ప విషయం పట్టిండు వీడు, చాలా మేధావి అనిపించింది. డెవలప్ కాలే, దోపిడైనం. డెవలప్ కాలేదు, దోపిడైనం. ఎందుకంటే మెజారిటీ మీ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు. మా వాళ్ళు ఒకరిద్దరు వస్తే మధ్యలోనే మళ్ళీ పక్కకు నూకేసారు మా వాళ్ళని. మీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మీ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి భూములు అప్పనంగా రాసి ఇచ్చారు. డెవలప్మెంట్ అంటే వాడు భూములు చట్ట ప్రకారం కొని వ్యాపారం చేస్తే అది బిజినెస్ అవుతుంది, డెవలప్మెంట్ చేసిర్రు అవుతుంది. ఇది డెవలప్మెంట్ కాదు జరిగింది. హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ పేరు పెట్టి కొన్ని 100 ఎకరాలు చంద్రబాబు నాయుడు తన దగ్గర వాళ్ళకి అగ్గస్వగ్గకి పుక్కట్లా ఎట్లా రాసిచ్చిండో ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం తెలియక వచ్చి ఏదో మాట్లాడితే మేము ఇవన్నీ తవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ లెక్కలు చిట్టాలు పత్రాలు అందించి ఏ ఏ సినిమా నిర్మాతకి ఎట్లా రాసి ఇచ్చారు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎట్లా రాసి ఇచ్చారు, ఎన్టీ రామారావు బంధువులు చుట్టుపక్కల బంధువులందరికీ ఎట్లా భూములు పోయినాయి, చంద్రబాబు బంధువులందరికీ ఎట్లా వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎట్లున్నారు, రామోజీరావుకి అన్ని 100 ఎకరాలు ఎట్లా వచ్చింది, ఇవన్నీ తీయాల్సి వస్తుంది. వాటిల్లో ఏదేదో అని చెప్పి ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు. అది మీరు చేసింది. ఇంకొకటి వీడికి పెట్టుబడులు తీసుకొచ్చిందో ఇంకోటి చేసిందో మీరు చేసింది కాదు. అది భారతదేశంలో ఉష్ణోగ్రతల పరంగా, ల్యాండ్ ఆర్డర్ పరంగా, సెక్యూరిటీ పరంగా ఏది కరెక్ట్ ఉంటుంది అని చూస్తే దక్షిణాదిలో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది, అట్లాగే పక్కన బెంగళూరు ఉన్నాయి, భూకంపాలు కానీ ఇట్లాంటివి కొంత రావు, సేఫ్ ఉంటాయని చెప్పేసి ఇట్లాంటి ప్రాంతాలను ఎంచుకుంటాయి కంపెనీలు. ఒక కంపెనీ పెట్టాలంటే వాడు ఏదో నాకు ఇంత జాగ దొరికితేనే పెడతా, ఇట్లా దొరికితే పెడతా అని ఉండదు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులు కానీ ఇవన్నీ కానీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, భూములు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కడు వచ్చిండు. ఐటీ కంపెనీలు నేను పట్టుకొచ్చిన, సైబర్ టవర్స్ నేను కట్టిన, హైటెక్ సిటీ అని చెప్పుకుంటారు కదా గొప్ప వ్యక్తి. ఆయన గొప్పతనం కాదు, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని వాడు అధ్యయనం చేసుకున్నాడు. అధ్యయనం చేసుకున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యండి. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేసింది. నిజంగానే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు శంకుస్థాపన రాయి వేసిపోతే ఈ మోతేవారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రపంచ నిర్మాత అయినా కదా, ఈయన వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి, అంతే, ఏం లేదు. ఇది మీరు మేము చేసినాం, మేము హైదరాబాద్ని అభివృద్ధి చేసినట్టు మీరు అభివృద్ధి చేయలే. ఇక్కడ ఉన్నటువంటి భూములు దోసుకొని పోయారు, వాటి మీద మీరు దందా చేసుకొని మీరు కోట్లు సంపాదించుకున్నారు. ఈ వాస్తవాలు మీకు తెలివాయి, వచ్చి ఏదో వర్లుతారు. ఇంకా ఈయన ఏం మాట్లాడతాడు, పోనీ తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా, పోనీ సిద్ధంగా ఉన్నారా, పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. వాళ్ళ ఆస్తులు కాదు, వాళ్ళ తాతల ఆస్తులు అనే స్థాయికి ఇప్పుడు తెలంగాణ ఎదిగింది. రైతుల చేతుల్లో కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి, 100,000 కోట్ల విలువైనటువంటి భూమి ఉన్నది. ఎక్కడ మారుమూల గ్రామంలో ఎకరం భూమి ఉన్నా కూడా కోటికి తక్కువ కాకుండా ఇప్పుడు రేటు వలుకుతున్నది. కొంత రేవంత్ రెడ్డి వచ్చినాక కొంత రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి అటు ఇటు అయింది, కానీ ₹1,00,00,000 తక్కువ ఎక్కడ లేదు. ఇంకా తక్కువ వేసుకున్న 50 lakhs ఎబోనే ఉన్నది ఎకరం. అంత విలువైనటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉంది. అంత పంట వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళు తీసే పంట పైసలు పెడితే మేము లాస్ట్లు అన్నీ కొనేస్తారు. వానికి అవగాహన కూడా లేదు. కొంటరా, మీకు అంత దమ్ముందా, అంత సత్తా ఉందా అని అడుగుతున్నాడు. మీరు అంత స్థాయికి రావాలంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది అని మాట్లాడుతున్నాడు. 10-20 ఏళ్ళు అవసరం లేదు, ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ స్థాయిలో ఉన్నది. ఇంకొకటి, రాహుల్ రామకృష్ణ ఎవరైతే సినీ నటుడు ఉన్నాడో ఆయన ఇష్యూ మీద స్పందిస్తే ఆయన కౌంటర్ ఇస్తున్నాడు. నువ్వు తెలంగాణలో పెట్టి ప్రొడ్యూస్ చేయించి నువ్వే సినిమా తీసుకోవచ్చు కదా, ఇక్కడ వాళ్ళతో చేయించవచ్చు కదా అని అంటే, ఎక్కడ తెలంగాణలో నెలకు రాణిస్తున్నారు? రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయినా కూడా కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే కదా సినిమా ఇండస్ట్రీ ఉన్నది. కింద ఉన్నటువంటి లైట్ బాయ్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దాకా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రంగంలో కూడా, ఆ డిపార్ట్మెంట్లు అన్నిట్లలో కూడా మొత్తం ఆంధ్ర వాళ్ళదే పెత్తనం, మొత్తం వాళ్ళే ఉన్నారు. సో ఎక్కడ తెలంగాణ వాళ్ళని చోరనిస్తారు? ఒక తెలంగాణ డైరెక్టరే వచ్చిండు, ఒక తెలంగాణ ప్రొడ్యూసర్ వచ్చిండు, ఒక తెలంగాణ హీరో వచ్చిండు. సో కేవలం తెలంగాణ డైరెక్టరు, సినిమా హీరో, ప్రొడ్యూసర్ వచ్చినంత మాత్రాన సినిమా తీయడం అయితే కాదు కదా. స్టూడియోలు మీ చేతులు ఉన్నాయి. రేపు డబ్బింగ్ చెప్పుకోవాలంటే మీ దగ్గర రావాలి, రేపు ఏదైనా షూట్ చేసుకోవాలంటే మీ స్టూడియోలకి రావాలి. ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వాళ్ళ చేతులు ఉన్నది. మళ్ళీ వీడు అడుగుతాడు, చెప్తాను అవగాహన లేమి, ఇదంతా కూడా మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలివంతనం, వాళ్ళకి తెలిసిందే మహా అదే అనుకునే కథ అన్నట్టు. ఇది ఇండస్ట్రీ అంతా మీ చేతుల్లో ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా ఇక్కడ వాళ్ళని ఎదగనిస్తలేరు. కానీ ఇక్కడ రైటర్లు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కొందరు ఇప్పుడు డైరెక్టర్లు వస్తున్నారు, కొంత హీరోలు కావచ్చు, కొంత మెయిన్ లీడ్ యాక్టర్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళు వస్తున్నారు.
రావడం వల్ల ఇంకొకటి ఏమైంది, తెలంగాణ యాసతోటి వచ్చిన సినిమాలకి ఇక్కడ మంచి ఆదరణ వస్తూ ఉన్నది. యాసతోటి వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ మంచిగా సేల్ అవుతూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మీరు ఇట్లాంటి పేర్లు పెట్టడం, ఏదైతే ఇడుపుగాయదం అని ఇప్పుడు పెట్టారో అట్లాంటివి పెట్టడం, కొన్ని పాటలు ఇక్కడ తీసుకోవడం, ఇక్కడి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఎందుకు? సేల్ చేసుకోవడానికి, మీ ఐటమ్ని సేల్ చేసుకోవడానికి, మీ సినిమా అనే ఐటమ్ని సేల్ చేసుకోవడానికి మా వాళ్ళని వాడుతున్నారు తప్పితే కంప్లీట్గా మా వాళ్ళు టేక్ ఓవర్ చేయాలంటే ఇక్కడ ఏం ఇస్తున్నారు? కొత్త స్టూడియోలకు పర్మిషన్ రాదు, కొత్త స్టూడియోలు కట్టనియరు, ఏం చేయనియరు. సో వీనికి అవి ఏవి తెలియకుండా చెప్పిన కదా, ఊర్లో పెళ్ళి కుక్కల డావిడి, రావాలి ఏదోటి మొత్తుకోవాలి పోవాలి, విషయం ఉండదు మన ఉండదు. ఇక వీడు ఇంకోటి అంటాడు, బ్రిటిషర్ల మైండ్ సెట్ ఐటమ్ అనేది అంత డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొస్తున్నారు మీరు వాళ్ళలాగా. బ్రిటిష్ వాడు విభజించు పాలించు అని చేసిండు, ఇప్పుడు కూడా మీరు అట్లనే మాట్లాడుతున్నారు అంత తెలంగాణలో అంటాడు. విభజించు పాలించు అనేలాగా చేసేది మేము కాదు అయ్యా, మీరు మీ ఎవరైతే ఆంధ్ర పాలకులు ఉండనో వాళ్ళు చేసిర్రు, ఇప్పటికీ మీరు చేస్తూ ఉన్నారు ప్రతిదానికి. సోషల్ మీడియాలో మా మీద విషం జిమ్ముడు, ఇడుపుగా అయిదామని ఒక పేరు పెట్టంగానే కథ మీకు తగులుకున్నారు కదా. ఇది కదా డివైడ్ అండ్ రూల్ పాలసీ. నిజంగానే ఇంక్లూజివ్గా మీకు మైండ్ ఉంటే, ఇంక్లూజివ్ ఆలోచన ఉంటే ఇట్లా చేయరు కదా. అరే ఇది అసలు ఏంది, దీని అర్థం ఏంటిది అని అడుగుతారు. కానీ దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా, దీనికి డబ్బింగ్ చెప్తారా అని చెప్పి రాగాలు తీసి చేయరు. డెవలప్మెంట్లో కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడబెట్టారు, నిధులన్నీ కూడా ఆంధ్రాకి ఎత్తుకుపోయారు. వాస్తవం కాదా ఇది? నీళ్లు పోయా, నిధులు పోయి అన్నీ తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకుంటారు. ఎందుకు ఆంధ్రాలో ఒక్కో జిల్లాకు 2-3 మేజర్ సిటీస్ ఉంటాయి, బాగా డెవలప్ అయిన సిటీస్ ఉంటాయి. తెలంగాణలో మొన్న దాకా ఏ ఒక్క జిల్లా కేంద్రం కూడా సరిగా ఉండకపోయా. ఎందుకు లేదు మరి? మీరు అంత పొడిచి అంత డెవలప్ చేసి ఇంక్లూజివ్గా ఆలోచించి ఆంధ్ర పాలకులు తెలంగాణను పాలించినప్పుడు ఎందుకు అంత ఇంక్లూజివ్గా ఆలోచించి డెవలప్మెంట్ చేయలేము మరి? ఎందుకు ఓన్లీ అక్కడనే పట్టణాలను డెవలప్ అయినాయి, ఎందుకు ఇక్కడ పట్టణాలు డెవలప్ కాలేదు? మీరు కొంత ఆంగ్లేయుల పాలనలో ఉండి కొంత డెవలప్మెంట్ ఉండే, ఇంకా కూడా తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు కదా. ఇక్కడ తెలంగాణకు మరి నిజంగా వెనుకబడ్డది, కరువు ఉన్నది, నీళ్లు లేవని చెప్పి ఇక్కడ ఏమైనా చేసిర్రా? కొత్తగా ప్రాజెక్టులు కట్టిర్రా? ప్రాజెక్టులు కట్టినవి మొదలుపెట్టినవి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిర్రా? లేదు. ఎక్కడి అక్కడ వదిలిపెట్టాలి, దానికి శంకుస్థాపన రాయి కొట్టాలి, కాంట్రాక్టుల పేరుతో పైసలు దొబ్బాలి, ఆ పైసలు వనుకోతే మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే పోతాయి. ఇంకెక్కడ మీకు ఇంక్లూజివ్ ఉన్నది? ఈడ మీరే దోసుకుండ్రి, ఆడ మీరే దోసుకుండ్రి, మిమ్మల్ని ఆల్రెడీ డెవలప్ అయినా ఇంకా డెవలప్ చేసుకుంటే ఇక్కడ మొత్తం ఎండబెట్రి. మీది డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళలాగా, మాది కాదు, తెలంగాణది కాదు. మేము ఇంక్లూజివ్గా ఉంటాం కాబట్టి 12 ఏళ్ళైనా ఇక్కడ పడి ఉంటే మిమ్మల్ని ఎవరిని ఏమంటలేరు. మీ ముఖ్యమంత్రి ఇక్కడనే ఉంటున్నా ఎవరేమంటలేరు, మీ డిప్యూటీ సీఎం ఇక్కడనే ఉంటున్నా ఎవరేమంటలేరు. ఇక్కడికి వచ్చి మీ అయ్యే జాగిరా అన్నా కూడా ఏదో 2-3 కొద్దిగా స్పందించి ఊకున్నారు తప్పితే, అదే మాట మేము వచ్చి మీ అయ్యే జాగిరా అని చెప్పి ఆంధ్రలో అంటే ఎట్లుంటుండే? మేమే విజయనగరానికో విజయవాడకో ఇంకో అమలాపురానికో వచ్చి మీ అయ్యే జాగిరా ఇది అని చెప్పి మేము మాట్లాడితే, తెలంగాణలో మాట్లాడితే మీ రియాక్షన్ ఎట్లుంటుంది? మా హైదరాబాద్ గడ్డ మీద ఉండి మీ అయ్యే జాగిరా అన్నా కూడా ప్రశాంతంగానే ఉన్నాం, ఏదో చిన్న నిరసనలు చెప్పి వదిలేసినాం. సేమ్ అక్కడ వచ్చి చేస్తే కూడా ఇట్లనే ఉంటుండేనా మీ అయ్యే జాగిరా అంటే? మీ ఆశలో చెప్పాలంటే మరి నీ అబ్బా సొత్తా అనాలేమో. మరి మేము వచ్చాడికి వచ్చి నీ అబ్బా సొత్తా అంటే మీరు ఇట్లనే ఊకునే వల్ల మాలాగానే చిన్న నిరసనలతో అయిపోయేదా కథ? కాదు కదా. మీరు ఎంత సినిమా చేసేటోళ్ళో మేము ఊహించగలం, చూసినాం కాబట్టి. సో మీది డివైడ్ అండ్ రూల్ పాలసీ, మాది ఇంక్లూజివ్ పాలసీ. ఇక వీడి భాషకి, రాష్ట్రానికి ఇంకా దాన్ని తీసుకుపోయి దేనికి లింక్ పెడతాడు? తమిళనాడులో లేదా తమిళులు మాట్లాడే భాష ఉన్నది, కర్ణాటక వాళ్ళ భాష, ఈ భాషలన్నీ ఉన్నాయి కదా, అవి భాషలు, ఇది యాస, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది, ఇట్లా కరెక్ట్ కాదు అది అని చెప్పి మాట్లాడతాడు. అసలు తెలంగాణ నేపథ్యం తెలియదు మీకు, పర్టికులర్గా వీనికి తెలియదు, మాట్లాడేటోళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళకి ఒక స్టేట్ ఉండే, దీన్ని ఏం చేసిర్రు? తీసుకుపోయి ఎటు కాకుండా ఏం లేకుండా ఉన్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రం అనే దాని దగ్గర తీసుకుపోయి దీన్ని కలిపిరు. మీరు అంతకుముందు మద్రాసులో కలిసి ఉండే, మీరు గివే కథలు చేస్తే మద్రాసులోకి వెళ్ళి జాడిస్తాను మిమ్మల్ని. అంటే మీరు అక్కడికి పోయి సేమ్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అప్పుడు అట్లా చేసిర్రు, డామినేషన్ చేస్తే వాళ్ళు కొంచెం హుషారు పడి జాడిస్తాను మిమ్మల్ని. జాడిస్తా అంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నోడు పెట్టుకొని మిమ్మల్ని పక్కకు నూకితే అప్పుడు ఏం చేసిర్రు? కొత్త నినాదం తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటికి మీ వాళ్ళే కదా రాజకీయాల్లో బాగా ఉండి అది చేసిందంతా ఆంధ్ర వాళ్ళనే. వాళ్ళు ఏం చేసిర్రు? భాషా ప్రయుక్త రాష్ట్రాలను కొత్త పదాన్ని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు తెలుగే మాట్లాడతారు, వీళ్ళని కలిపితే బాగుంటుంది, రెండు కలిపితే రాష్ట్రం బాగవుతుంది అని చెప్పి ఆలోచించి ఏం చేసిర్రు? హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, మిగతా ఏదైతే మద్రాసు నుంచి జాడిస్తాంత వచ్చిన ప్రాంతం ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి కలిపి ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మేము వచ్చి మీతో కలవలే, మీరు వచ్చి మాతో కలిసిర్రు. మీకు అంతకుముందు రాజధాని లేదు, ఒక కథ లేదు, కార్ఖానా లేదు. ఇక్కడ ఇది వెల్ సెటిల్డ్, రాజధానిగా వెలుగుతున్నటువంటి హైదరాబాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, ఇది ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి. మిగతా రాష్ట్రాల సమస్యలకి దీనికి పొంతనే లేదు. మీరు చేసిన కథలు తెలిసి వద్దు అని చెప్పినా కూడా బలవంతంగా కలిపినాడే జవహర్లాల్ నెహ్రూ చెప్పిండు,
మీకు ఇబ్బంది అయితే విడిపోవచ్చు అని చెప్పిండు. ఎవడన్నా పెళ్లి పీటల మీద విడిపోవచ్చు అని చెప్తాడా, కానీ నెహ్రూ గారు చెప్పారట అప్పుడు. నేను అప్పుడు పుట్టలేదు, కానీ చెప్పారట. చరిత్ర పుస్తకాలు చెప్తారు కదా, బలవంతంగా కలిపి ఏంది ఒక తుంటరి పిల్లగానికి ఒక అమ్మాయి పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాము, ఏమన్నా తేడా అయితే మీరు విడిపోవచ్చు తర్వాత అని చెప్పిండట. ఎందుకు చెప్తాడు మరి ఆ మాట, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీ తుంటరితనం తెలుసు కాబట్టే కదా చెప్పిండు ఆయన. ఇది చరిత్ర. ఇప్పుడేమన్నా అంటే విడిపోయినాం మా అభివృద్ధి అంతా వేయింది మాది వేయిందంటే ఎట్లా చెప్పుర్రి? ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయిన ఒక హైదరాబాద్కు ఏం లేని మీరు వచ్చి ఇక్కడ అగ్గసొగ్గకు భూములు దొబ్బేసి మీ వాళ్ళే పాలకులు ఉన్నారు కాబట్టి అగ్గసొగ్గకు భూములు తీసుకొని వలస వచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఇక రకరకాల వ్యాపారాలని మీ పర్మిషన్లని మీకు వస్తాయి, వేరేటోనికి కొనుక్కి వస్తాయి. అప్పటికి మేమంతా కూడా మొఘలులు నిజాములు వీళ్ళ పాలనలో కొంత అణచివేత దాంట్లో ఉండి ఉన్నాం. మేము మీ అంత ఇంగ్లీష్ వాళ్ళు పాలించి అంత అడ్వాన్స్డ్గా లేము కదా. మేము కొంత వెనుకబడి ఉండేసరికి ఏం చేసిరు, ఇక మీదే పెద్దరికం అని చెప్పి మొత్తం ఏలి మొత్తం మీ గంపగుత్త వేసుకొని పోయారు, మొత్తం సంపాదించుకున్నారు. ఇప్పుడు దానికి అభివృద్ధి అని పేరు పెడుతురు. మేము అభివృద్ధి చేసినాం అంటారు. మీరు అభివృద్ధి కాదు చేసింది, దోపిడీ. ఆ విషయం మీకు ఇంక అర్థమైతే లేదు. వాపును బల్బ్ అనుకుంటున్నారు, బల్బును వాపు అనుకుంటున్నారు. కళ్ళు తెరువురు. ఇప్పటికైనా విషయం అర్థం చేసుకోవాలి. ఎవరికి కూడా ఏ విషయం అర్థం కాదు, తెలియదు. తెలుసుకోవాలని అది ఉండాలి, జీలు ఉండాలి. తెలుసుకోవాలని జీలు ఉండాలి, అర్థం చేసుకోవాలి, కొన్ని చదవాలి. గూగుల్ ఉన్నది, లైబ్రరీలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. చదువుతా ఉంటే చరిత్ర తెలుస్తుంది, ఏం జరిగింది గతంలో, ఏం జరిగింది. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగాలి, చెప్తారు ఏం జరిగింది, ఆంధ్ర తెలంగాణ ఎట్లా కలిసింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, మనం ఏం ఘనకార్యాలు చేసినాం, ఈ 48-50 ఏళ్ళు కలిసి ఉన్న రోజులలో మనం ఏమేం ఘనకార్యాలు చేసినాం వాళ్ళ మీద అనేది పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, పుస్తకాలు చదివితే చెప్తారు, గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతాయి. సో ఇవేవి తెలియకుండా, ఈ సోయి లేకుండా, తెలంగాణ గురించి కించిత్ జ్ఞానం లేకుండా వచ్చి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. తెలంగాణ యాసనంగానే వేసుకొని ఉరుకుతారు. తెలంగాణ ఇష్యూ అనగానే తెలంగాణ మీద ఆధిపత్యం చేస్తుర్రా మీరు అని చెప్పి మాట్లాడంగానే ఎవడెవడో వస్తాడు ఎక్కడెక్కడి నుంచో. వాడొచ్చి మీ అయ్యే జాగిరా అంటాడు. ఇంకొకరేమో మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని ఎల్లగొట్టారు, మా అభివృద్ధి అంతా దోసుకున్నారు మీరు అని మాట్లాడతారు. వీళ్ళ పూర్తిగా తెలియనోనికి చెప్పవచ్చు, పూర్తిగా తెలిసినోనికి చెప్పవచ్చు. కానీ వీడు తెలియక అంతా నాకే తెలుసు అనుకునేటోనికి చెప్పలేము, మనం అర్థం చేయించలేము. నిద్ర పోయేటోని లేపొస్తుంది, కానీ నిద్ర నటించటోని ఎట్లా లేపుతాం? వీళ్ళు ఆబాపత్ అన్నట్టు. వీళ్ళకి తెలిసిందే మహాప్రసాదం అనుకుంటారు, మహాప్రాప్తం అనుకుంటారు. ఇక మాకు తెలిసిందే మొత్తం బ్రహ్మ పదార్థం, ఇదే నిజం అనుకుంటారు. కానీ అసలు ఏంది తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ ఆంధ్ర ఎట్లా కలిసింది, ఏం జరిగింది? ఇక ఇప్పుడు ఈ మాట్లాడితే మళ్ళీ దూరలు కేసీఆర్ ఎవలే? కేసీఆర్ నిన్న మొన్న తెలంగాణ ఉద్యమం చేసిండు. కేసీఆర్ కంటే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగింది. 1969లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మీరు వచ్చి జత కలిసిన కొన్ని రోజులకే ఇక్కడ మా దగ్గర ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ప్రాణాలు పోవడం, మీరు కాల్పులు జరపడం, మీ ఆంధ్ర పాలకులు అప్పుడు మీ ముఖ్యమంత్రి ఉండే మీ వల్లే కాల్పులు జరపడం, చంపడం, ఈ వ్యవస్థ అంతా జరిగింది. ఏమన్నా అంటే కేసీఆర్ ఎగదోస్తుండే, అంటే కేసీఆర్ దిగదోస్తే తప్ప తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఉన్నారు తెలంగాణలో. మాకు తెలంగాణలో అందరికీ అన్నీ తెలుసు. ఒక నాయకత్వం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోయే వ్యక్తులు కోసం ఇన్ని రోజులు చూసిర్రు. అప్పుడు కేసీఆర్ వచ్చినాక ఇంకా కొంచెం ఆయన గట్టిగా కొట్లాడుతూ ఉంటే ఆయన వెనక అంత కలిసింది కాబట్టి ఉద్యమం ఇంకా ఉధృతంగా అయింది, రాష్ట్రం సాకారం అయింది. తెలుసుకోలేనంత స్థితిలో ఇప్పుడు లేదు తెలంగాణ తెలివికి వచ్చింది. ఎవడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవడు వెనకాల నుండి మాట్లాడిస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. సో మీరు ఇంకా గిట్లనే చేసుకుంటూ పోతే నిజంగానే మీరు అనుకుంటున్నట్టు ఇన్ని రోజులు తరిమి కొట్టలేదు, కానీ ఇప్పుడు తరిమి కొట్టే రోజులు వస్తాయి. సో దాన్ని అక్కడి దాకా తీసుకుపోకూరి, ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ.